నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు నీ వాక్యము సెలవిస్తుంది. వెను వెంటనే నీ వాక్యమును కదా నీ వాక్యము సెలవిస్తుంది. మనస్ఫూర్తిగా మేము విన్నామయ్యే వాక్యాన్ని మా జీవితము ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అది నీ చిత్తానుసారం నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకుల ద్వారా బయలుపరిచి మా హృదయాన్ని తాకి నీ వర్తమానాన్ని నీ దాసుని స్వరాన్ని మరుగు చేసుకుని నీ దైవికమైన స్వరముతో హృదయముతో తపనతో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దాసుని బట్టి మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన మార్గాన్ని స్థిరంగా చేయండి. వెళుతున్న ప్రతి మార్గాల్లో మీరు తోడేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా బహుబలమైన సాధనములు నీ పనిచేయలో వాడుకోమని ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాన్ని చేత పెడుతున్నామని ఇక్కడ అసిస్టెంట్ మాస్టర్స్ కూడా చేతికి అప్పగిస్తున్నాము. వారి మినిస్ట్రీని కూడా చేతికి అప్పగిస్తున్నాము. రానున్న దినాల్లో యవనస్తుల మధ్య ఒక తల క్రిందులు చేసే విధంగా ప్రభువా సేవకులు వాడుకోమని ప్రార్థిస్తున్నాము. యవనస్తుల్లో కలవరం రేపాలయ్యా. వాక్యం విన్నప్పుడు ఈరోజు ఎలా అయితే ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చుకోవాలని ఆశతో చేతులు పైకెత్తి ఉన్నారు, అలాగే వాక్యం చెప్తున్నప్పుడు అందిస్తున్నప్పుడు ఈ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు అనేక వేల మంది మధ్య అందిస్తున్నప్పుడు వారి తక్షణమే పాప క్షమాపణ పొందాలయ్యా. ఇంకా ఆశీర్వదించండి, దీవించండి. ఉన్న ప్రతి కొలలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ఇచ్చిన 2 బహుమానాలు బట్టి ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం నడిపించారు. అలాగే సిస్టర్ గారు కూడా చేతికి అప్పగిస్తున్నాను. బలమైన సేవ జరిగిస్తున్నారయ్యా. మీరు తోడేంటి సమస్తం మీకు మాత్రం మహిమ కలగాలని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. స్వరమితందరూ ఆమె చెప్తారా? ఒకసారి సేవకుని బట్టి దేవుడికి చప్పలు పడుతూ మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో? సాకులు మళ్ళీ మళ్ళీ మన మందిరానికి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ప్రార్థించారు. దేవుని చేతి మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మీటింగ్కి బ్రదర్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. సో అందరూ ఒక నిమిషం కూర్చున్నారు. కూడా అందరూ ఒకసారి నాయన చూడండి, నవ్వుతూ చూడండి. ఎంతో కక్షతో చూస్తున్నట్టు చూస్తున్నారు నాయన. ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని అంగీకరించారు, ఆలోచించారు. అందుని బట్టి అందరికీ నిన్నటి దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించబడిన కాక. ఆమేన్. వాక్యం ఏ విధంగా అయితే వింటారో, ఏ విధంగా అయితే మీరు తీసుకుంటారో హృదయంలో, ఆ విధంగానే అది మొలిచి ఫలించి ఫలము పొందుపరచుకోవడం కాక. ఏ విధంగా అయితే మీరు వాక్యాన్ని హృదయంలో తీసుకున్నారో, ఏ విధంగా అయితే వాక్యాన్ని అంగీకరించాలని మీరు ఆశిస్తూ ఉంటారో, అది మీ హృదయంలో నాటబడి విలువైన విత్తనాలుగా నాటబడి పెద్ద వృక్షాలు ఇచ్చే ఫలాలే ప్రభువు మీ జీవితం గొప్పకారం చేయబడిన కాక. ఆమేన్. మనస్ఫూర్తిగా కార్యం జరిగించే సమస్య జరుగుతుంది. హల్లెలూయా.